బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో నగర్ పరిధిలో ఓల్డ్ డైరీ ఫామ్లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. అయితే ఈ ప్రమాదంలో 6 గాయపడ్డారు. వీరిలో ఒకరి కుటుంబానికి చెందిన నాగరాజు, సత్యవతి, సంజు రాజుతో పాటు పక్కింట్లో నివాసం ఉండే వెంకట్, నందిని గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను విమ్స్కు తరలించారు. గాయపడిన వారిలో ఒకరు మహిళా పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. విశాఖలో పేలిన గ్యాస్ సిలిండర్ ఓల్డ్ డైరీ ఫామ్ ఇందిరానగర్ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు దాటి కూలిన ఇంటి గోడ కూడా కూలిపోయింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇద్దరి కండిషన్ సీరియస్గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గాయపడ్డ వారిని విమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుంచి ఇంట్లో గ్యాస్ లీక్ అవుతూ ఉంది. అయితే కిచెన్లోకి వచ్చి లైట్ వేగానే పేలుడు సంభవించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నిన్న విశాఖలో పండగ పూట విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. 6వ ఇంద్రనగర్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో పూర్తిగా అయితే ఒక కుటుంబానికి చెందిన 5గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం మనం ఎక్కడైతే నిన్న గ్యాస్ లీక్ అయిందో ఆ స్పాట్లో ఉన్నాం. పూర్తిగా ఇంట్లో ఎవరు లేరు. గ్యాస్ లీక్ అయ్యి పూర్తిగా అయితే అన్ని డోర్లు క్లోజ్ ఉండడంతో పూర్తిగా రాత్రి వచ్చి పవర్ స్విచ్ ఆన్ చేసే లోపే పూర్తిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున అయితే ఈ గోడ మొత్తం ఇంటి అంతా పడిపోవడం జరిగింది. దీని ప్రభావంతో 3 ఇళ్ళు పూర్తిగా మనం చూసుకోవచ్చు. 3 ఇంట్లో కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ ఒక లేడీ అయితే ఇక్కడ ఇంట్లో ఉంటుంది. వీళ్ళ పిల్లలు నిన్న హాస్టల్లో ఉంటారు. నిన్న పండగ కావడంతో పూర్తిగా హాస్టల్ నుంచి ఇంటికి రావడంతో ఒక్కసారిగా అయితే అందరూ సరదాగా గడిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా సాయంత్రం వచ్చేసి ఉదయం అంతా తలుపులన్నీ వేస్తూ ఉన్నాయి. సాయంత్రం వచ్చేసరికి వాళ్ళకి ఫుడ్ ఏదో పెట్టడానికి ఒక స్విచ్ ఆన్ చేయగానే పూర్తిగా ఈ గ్యాస్ లీక్ అయిన వినడంతో పూర్తిగా అయితే ఈ ఎఫెక్ట్ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికులు కూడా రాత్రి ఎంతో భయాందోళన చెందారు. వెంటనే వీళ్ళని ప్రస్తుతం హాస్పిటల్కి తీసుకెళ్లారు. 3 ప్రైవేట్ హాస్పిటల్, మరో 2 విమ్స్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. ఇద్దరికి అయితే సీరియస్గా ఉన్న పరిస్థితి అన్నప్పటికీ వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి. అసలు ఏమైందో ఏం జరిగిందో మనతో మాట్లాడింది ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏమైంది సార్? రాత్రి సుమారు 9:15 టైంలోనే ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిందండి. వచ్చి లైట్ ఆన్ చేసి చుట్టుపక్కల అనుకుంటున్నారు 5 గంటల నుంచి లీక్ అవుతుంది అని చెప్తున్నారు. ఎక్కడెక్కడ అందరూ అనుకుంటున్నారు. ఈ సమయంలో ఆవిడ 9:15 టైంలో వచ్చింది. వచ్చి డోర్ ఓపెన్ చేసి లైట్ వేసే టైంలో ఒకసారి ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోవడంతో ఇదంతా పగులు రావడం ఇవన్నీ చుట్టుపక్కల అందరూ భయాందోళనకి గురయ్యారు అందరూ. మిగతా హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో 3 ఉన్నారు. మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే 1-2 పక్కన ఉన్న ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు చుట్టుపక్కల వాళ్ళని తీసుకెళ్ళి. అందరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు? లేదు, వేరే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. దీంట్లో ఉన్న వాళ్ళు తల్లి, 2 పిల్లలు ఒక ఫ్యామిలీ. దాంట్లో ఉన్న వాళ్ళు ఒక సింగిల్, ఒక పాప. అంటే 5 గంటల నుంచి స్మెల్ రావడంటే లాక్ చేసి ఉండడం వల్ల ఎవరు ఎక్కడ వేయటం అనుకోవడం వల్ల ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. లాస్ట్కి ఆ అమ్మాయి రావడంతో ఆ ఇంట్లో నుంచి చెప్పేసి ఒకసారి ఆ అమ్మాయి కూడా అన్ఎక్స్పెక్టెడ్ లైట్ వేసింది. లైట్ వేసే టైంలో ఫైర్ అయిపోయింది ఒకసారి అండి. వీళ్ళు దగ్గర 2 years నుంచి ఉంటున్నారండి. రెంట్గా ఉన్నది పాపలు. ఆ అమ్మాయి చిన్న షాప్ మెయింటైన్ చేసుకుంటుంది. అంటే భర్త పిల్లలు చిన్నప్పుడు భర్త చనిపోయాడు. అప్పటి నుంచి అమ్మాయి చిన్న షాప్ రన్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ రావడం 2 సంవత్సరాల నుంచి ఇక్కడ రెంట్గా ఉంటుంది ఇక్కడ అమ్మాయి. స్థానికులు అయితే చెప్తున్నారు పూర్తిగా నిన్న రాత్రి 9 ఆ ప్రాంతంలో అయితే జరిగిందని చెప్పవచ్చు. భర్త చనిపోయి ఒక తన కుటుంబాన్ని అయితే పోషించుకుంటున్న పరిస్థితి. అదే నన్న పండగ కాబట్టి సరదాగా పిల్లలను పిలిచి జీవించడం కోసం అని ఇక్కడ ఇంటికి రప్పించుకుంటే పూర్తిగా అనుకోకుండా సాయంత్రం అయితే ఈ ఘటన జరిగిందని చెప్పేసి. నన్ను సాయంత్రం 5 గంటల నుంచి గ్యాస్ లీక్ అవుతున్న చుట్టుపక్కల వరకు స్మెల్ వస్తుంది. కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాత్రి ఇంటికి వచ్చి స్విచ్ ఆన్ చేయగానే ఈ పవర్, ఈ గ్యాస్కి 2 ఎఫెక్ట్ అవడంతో పూర్తిగా ఇక్కడ భారీ స్థాయిలో శబ్దం వచ్చి ఈ పేలుడు ప్రభావం జరిగిందని చెప్పి ఈ నేపథ్యంలో వారిని వెంటనే హాస్పిటల్కి తరలింది. ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని ఇప్పటికీ వైద్యులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అరుణ్ రాణి, బిగ్ టీవీ విశాఖ. విశాఖ నగర పరిధిలో ఓల్డ్ డైరీ ఫామ్ ఇందిరానగర్లో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 6గురు గాయపడ్డారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నాగరాజు, సత్యవతి, సంజు రాజుతో పాటు పక్కింట్లో నివాసం ఉండే వెంకట్, నందిని గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను విమ్స్కు కూడా తరలించారు. గాయపడిన వారిలో ఒక మహిళా పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. విజువల్ చూస్తే అక్కడ మొత్తం అంతా ఇంటి గోడంతా పడిపోయినట్లు కూడా తెలుస్తుంది మనకి.
చూడండి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లైవ్లో చూస్తున్నాం. అక్కడ గోడలు కూడా మొత్తం అన్నీ పడిపోయినాయి. వాళ్ళు కూడా చాలా భయాందోళనకు గురయ్యారని కూడా చెప్తున్నారు వారు. అయితే ఈ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదంలో 6గురు గాయపడ్డారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నాగరాజు, సత్యవతి, సంజు రాజుతో పాటు పక్కింట్లో నివాసం ఉండే వెంకట్, నందిని కూడా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను విమ్స్ కూడా తరలించారు. అయితే ఆ మహిళ పండక్కి వచ్చిందని కూడా చెప్తున్నారు వారు. ఈలోపు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పేలుడు దాటికి గ్యాస్ సిలిండర్లో పేలడంతో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన నాగరాజు, సత్యవతి, సంజురాజ్తో పాటు పక్కింట్లో నివాసం ఉండే వెంకట్, నందిని కూడా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను విమ్స్కు తరలించారు. గాయపడిన వారిలో ఒక మహిళా పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.